ఏదో ఒకటి చేద్దాం సార్. సరే, నువ్వు వెళ్ళి ఒక పని చెయ్యి. కనీసం 20 మంది పిల్లల్ని తీసుకురా. చదువుకోవాలనుకునే వాళ్ళను, అలాగే పనిచేయడం కూడా ఇష్టం లేని వాళ్ళను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. మేము 20 మంది పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తే మరి మా జగ్గే దగ్గరికి ఎవరు వెళ్తారు? మా జగ్గే దగ్గరికి నేనే వెళ్తాను. నువ్వు వెళ్ళావు కదా. అయ్యో అయ్యో, మీరు అలా నేనే చేయకండి, వెళ్తాను. నా మాట వినండి. ఏమైంది భీమరావు? కాలు కదలటం లేదా? లేక మెదడు కూడా పనిచేయడం లేదా? నేను వెళ్తాను సార్. అలాగే 20 మంది పిల్లల్ని వెతికి తీసుకొస్తాను. సాధారణంగా సాక్ష్యాధారాలు కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ మీరు ఈ పోరాటం ఆరంభంలోనే, అసలు ఆరంభించడానికి ముందే సాక్ష్యాలు అడుగుతున్నారు కదా, అవి కూడా తీసుకొస్తాను. ఇన్స్పెక్టర్ గారు పదండి, ఇప్పుడే రామ్జీ సక్పాల్ను అరెస్ట్ చేసి తీసుకొద్దాం. పదండి. ఇప్పుడు రామ్జీ కొడుకు కూడా మన దగ్గరే ఉన్నాడు. ఇంటి దాకా ఇతరే తీసుకెళ్తాడు కదా. పద భీమరావు. చట్టం ఇంకా న్యాయం గురించి చెప్తూ ఉంటావు కదా, ఇక మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేయవని ఆశిస్తున్నాను. పద. మెల్లగా మెల్లగా రండి రండి, మెల్లగా రండి. మంగేష్, ఇలా రా. బెంగపడకండి, మీకు త్వరగానే నయమవుతుంది. నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తాను. మీరు అసలు పని వెతుక్కోవడానికి బయటికి ఎందుకు వెళ్తారు? ఇంట్లోనే ఒక ఆసుపత్రి తెరవండి. గాయాలకు వైద్యం చేస్తే జనాలకు మేలు కలుగుతుంది. అలాగే వాళ్ళంతా ఇచ్చిన డబ్బులతో మీకు కూడా ఉపయోగం కలుగుతుంది. అసలు రామ్జీకి అలాగే భీమ్రావుకు ఇలాంటి గాయపడిన వాళ్ళు పదే పదే ఎందుకు కనిపిస్తారో ఏమో. చెప్పండి, మీకు అలాగే మీ కొడుక్కి ఇలాంటి వాళ్ళు పదే పదే ఎక్కడ కనిపిస్తుంటారు? నేనైతే నీళ్లు వేడి చేసి ఇవ్వలేను. పుణ్యాలు చేయాలన్న సరదా మీకుండొచ్చేమో, నాకు లేదు. జీజాబాయ్, ఒక గాయపడిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం మంచిది కాదు. అవునా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో నా ఆత్మ, నా మనస్సు అన్నీ గాయపడుతున్నాయి. అవి మీకు కనిపించడం లేదే. ఇక ఒక పరాయి వ్యక్తి కోసం మీ మనసులో ఇంత అభిమానమా? అత్తయ్య, ఈ ఇంట్లో అందరు ఇలాగే ఉన్నారు. మీ గురించి అలాగే మీ భావాల గురించి ఎవ్వరికి పట్టింపు లేదు. అన్నయ్య, ఈ ఇంట్లో అందరికంటే తెలివైంది ఈ అత్త కోడల జంటే. మీరు వెళ్ళండి, తన్ను చూసుకోండి. నేను నీళ్లు వేడి చేసి తీసుకొస్తాను. జీజాబాయ్, నీళ్లు వేడి చేయి. చూడండి పిన్ని, మీరేమేమి చెప్తున్నారో అలాంటివన్నీ మేము చెయ్యలేము. నా మంచితనాన్ని అవకాశంగా తీసుకోకు. దురుసుగా ప్రవర్తించద్దు. నా ముందైతే అస్సలు ప్రవర్తించద్దు. జీజాబాయ్, నేను చెప్తోంది నీకే. నీళ్లు వేడి చేయి. కావాలంటే నన్ను కూడా ఒక చెంప దెబ్బ కొట్టండి మీరు. నేను నీళ్లు మాత్రం వేడి చేసి ఇవ్వను. జీజాబాయ్. పిన్ని, నీళ్లు నేను వేడి చేసి తీసుకొస్తాను. ఈ ఇంట్లో అందరికంటే తెలివైన జంట మీ ఇద్దరిదే, రమా ఇంకా పిన్ని. తను మీ మాట వింటుంది, మీరు తన మాట వింటారు. మరి మీరు ఇక్కడెందుకుంటున్నారు? అక్కడికెళ్ళండి. అది నా ఇష్టం. పెళ్లి చేసుకుని నువ్వు ఈ ఇంటిని నీ వెంట తెచ్చుకున్నావా? లేదు కదా. ఇది మా అన్నయ్య ఇల్లు. ఇక ఇందులో అందరికంటే మొదటి హక్కు నాకే ఉంది.
అందుకే మీరిద్దరు నోరు మూసుకుని ఉండండి. కంగారు పడకండి, నొప్పులు త్వరగానే తగ్గిపోతాయి. మామయ్య ఇది తీసుకోండి. ఆ. మెల్లగా మెల్లగా. చిన్నపాటి దెబ్బే, తగ్గిపోతుంది. ఇదిగో అయిపోయింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గింది. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక నేను బయలుదేరుతాను. ఇంట్లో పిల్లలు ఆకలితో ఉంటారు, కానీ నేను వాళ్ళకి ఏం చెప్పాలి? పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరుగుతూ ఉంటాను. ఏదైనా దొరికితే దాంతో మా అందరి కడుపులు నిండుతాయి. కానీ ఈరోజు వట్టి చేతులతో. ఏం పర్వాలేదు, ఈరోజు మీరు మా ఇంటి నుంచి తీసుకువెళ్ళండి. ఎవరి పిల్లలైనా సరే పస్తులుంటే బాగుండదు. నేనిప్పుడే వస్తాను. లక్ష్మి, వెళ్ళి చూడు, మన వంటగదిలోంచి బియ్యం తీసుకోవడం లేదు కదా. కొన్నుంటే ఏమైంది, ఇందులోంచి సగం ఇచ్చేస్తాను. కనీసం వాళ్ళ పిల్లలైనా పస్తులతో పడుకోరుగా. నీకు తెలుసారమ్మా, వాళ్ళు చాలా పెద్ద మూర్ఖులు. తమ రక్తాన్ని అమ్ముకొని మరీ తెచ్చుకున్న బియ్యాన్ని వాళ్ళు గొప్ప వాళ్ళు అనిపించుకోవడం కోసం ఇలా పంచిపెడతారు. ఏదోటి మాట్లాడు. అక్క, మీరిక్కడికి ఇది చూడ్డానికి వచ్చారుగా. కొంపతీసి నేను మీ వంటగది నుంచి సామాన్ తీసుకొస్తున్నానని చూశారు కదా. ఇక వెళ్ళండి. అక్క, ఏ వ్యక్తి అయితే తినిని పంచుకుని తింటాడో వాళ్ళెప్పటికీ పస్తులుండలేరు. అయినా ఒకవేళ కడుపు నిండకపోయినా కూడా మనిషి బతుకుతాడు. కానీ మనిషి ఎప్పుడు చేస్తాడో తెలుసా? కుటుంబాలన్నీ పెరిగినప్పుడు, ఆ బంధాల్ని వంచినప్పుడు. ఇది తీసుకోండి. అలాగే మీ పిల్లల ముందు ఎప్పుడు నిస్సహాయతను చూపించకండి. లేదంటే పిల్లలు కూడా బాధ్యతలు పంచుకోవడం మొదలెడతారు. తర్వాత ఒకరోజు ఎటెళ్తారో ఏమో తెలీదు. మీకు ధన్యవాదాలు. నేను వస్తాను. ఇక మీరు కూడా మా వెంట రావాలి. పదండి. రామ్జీ సక్పాల్, తను మీరు కొట్టారని మీ మీద అతను కేసు ఫైల్ చేశాడు. కానీ ఇన్స్పెక్టర్ గారు, తను అమానుష పద్ధతిలో ఈ వ్యక్తిని కొట్టాడు. ఇతను ఆన్ డ్యూటీలో ఉన్నాడు. అతనిపై మీరు ఎలా చేసుకోగలరు? మీరు మాజీ మిలిటరీ ఆఫీసర్ కదా.
మీకు యూనిఫామ్ గౌరవం గురించి బాగా తెలుసుండాలి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, నేను అతన్ని కాపాడడానికి ప్రయత్నించాను. అదే ప్రయత్నంలో తను కింద పడిపోయాడు. పోలీసులే తోసేసి కింద పడేశావు, పైగా కాపాడే ప్రయత్నంలో పడ్డాడంటావా? తప్పైపోయింది, క్షమించండి. కానీ ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉందంటే అది పరిస్థితి ఎలా అయినా ఉండని రామ్జీ, ఏది తప్పో అది తప్పే. ఇక నేను నరోత్తమ్ జోషిని ఎప్పుడు తప్పుని వ్యతిరేకిస్తుంటాను. చూడు భీమ్, ఈ సందర్భంగా నీ ఉపన్యాసం వినిపించు. ప్రభుత్వ అధికారి మీద చెయ్యెత్తి తను తప్పు చేశాడా లేదా చెప్తారా బ్యారిస్టర్ గారు? ఏంటంటే నరోత్తమ్ జోషి గారు, ఈయనకు నయమైంది, అది మీకు నచ్చడం లేనట్టుంది. ఒకవేళ మీకది నచ్చి ఉంటే గనక నాన్నకు తనకు మధ్య ఏ తోపులాట జరిగిందో అది చట్ట వ్యతిరేకం కావచ్చు, కానీ నేరం మాత్రం కానే కాదు. అది నేరమో కాదో న్యాయస్థానమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈయన మాతో పాటు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. పదండి రాంజీ. ఇన్స్పెక్టర్ గారు, ఈయన్ని వదిలేయండి. అసలు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇంట్లో చిల్లర డబ్బులు కూడా ఏమీ లేవు. ఈయన్ని వదిలేయండి. చూడండి, మేమంతా మీకు క్షమాపణ చెప్తున్నాం. అసలే మా ఇంట్లో పిల్లాడు కనిపించడం లేదని చాలా బాధపడుతున్నాం. మమ్మల్ని మీరు ఇంకా ఎక్కువ బాధ పెట్టకండి. మా అన్నయ్యను క్షమించండి. చట్టం ఇలా కన్నీళ్లు చూడడం మొదలు పెడితే ఇక న్యాయం జరిగినట్టే. పదండి రామ్జీ సక్పాల్, మీరు ఇప్పుడు ఇలాగే వస్తారా లేక మిమ్మల్ని కట్టేసి తీసుకెళ్ళమంటారా? తర్వాత నన్ను అనొద్దు, రిటైర్డ్ మిలిటరీ వార్న్ అయినా కూడా ఇలా కట్టేసి తీసుకెళ్లారు అని. ఇన్స్పెక్టర్ గారు, మీ దారికి ఎవరైనా అడ్డుపడగలరంటే అది ఇతనే, భీమ్రావ్. కానీ నాకు తన గురించి తెలిసినంత వరకు చట్ట వ్యవహారాల్లో మాత్రం ఇతను కలగజేసుకోడు. అవునా భీమ్రావ్? వెళ్ళు రామ్జీ, వెళ్ళు. పదండి రామ్జీ సక్పాల్. పదండి. ఇక నేను బయలుదేరుతాను. నువ్వు కూడా వెళ్ళు, న్యాయవాదిని వెతకడానికి. కానీ ఒకటి మాత్రం తప్పదు, నీకు న్యాయవాది దొరికినా దొరకపోయినా, రామ్జీ జైలుకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆట అవుతుంది. ఆట అవుతుంది భీమ్రావ్. ఒక ప్రభుత్వ సిపాయిని ఆన్ డ్యూటీలో కొట్టాడన్న అపరాధం కింద రామ్జీ సక్పాల్ పెన్షన్ కట్. ఇక ఇది నాకు నేను అంటున్నానని మాత్రం అనుకోవద్దు. నేను న్యాయవాదితో మాట్లాడే వచ్చాను. నరోత్తమ్ గారు, అంత మాట అనకండి. కేవలం ఆయన ఒక్కరే ఉన్నారు. ఆయన కారణంగానే ఇల్లు పడుతూ లేస్తూనో గడుస్తోంది. మీరు అలా చేయకండి. నేను మీకు చేతులెత్తి దండం పెడతా. మీరందరూ ఎప్పుడు నా దయగల గుణాన్ని అవకాశంగా తీసుకుంటారు. సరే, ఒక ఉపాయం ఉంది.
ఒకవేళ ఆ సిపాయి తన కేసు వెనక్కి తీసుకుంటే అప్పుడు రామ్జీ పెన్షన్ ఆగిపోదు. నేను మాటిస్తున్నాను, ఆ సిపాయి కేసు వెనక్కి తీసుకుంటాడు. కానీ భీమ్రావ్ నా షరతుకి అంగీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ తను నా షరతుని అంగీకరిస్తే రామ్జీకి పెన్షన్ లభిస్తూ ఉంటుంది. ఇలా చూడు, నువ్వు కూడా పని చేయడం మొదలుపెట్టావు. రమ కూడా తన యోగ్యతల ప్రకారంగా పని ఎలాగో దొరుకుతుంది. ఇల్లు ఓడవడం, అంట్లు తోమడం ఇలాంటివి. ఒకవేళ ఇప్పుడు భీమ్రావ్ నా షరతుకి అంగీకరిస్తే నేను మీకు మాటిస్తున్నాను, నేను ఇంకెప్పుడు ఈ ఇంట్లో అడుగు కూడా పెట్టను. అలాగే మీ అందరి జీవితాల్లో ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కలగజేసుకోను. ఈయన మీ షరతులేవి అంగీకరించరు. ఆగురమా. ఏంటా షరతు? షరత్ ఏంటంటే భీమ్రావ్, రేపు పొద్దున నువ్వు పని చేయడానికి వచ్చినప్పుడు చెత్తెత్తడానికి ఒక కాగితంలో రాసివ్వాలి, నువ్వు ఎప్పటికీ కాలేజ్కి రావని. అంతే. అలాంటి పనులేమీ ఈయన చెయ్యరు. మీరు లోపలికి పదండి. పదమన్నానా లోపలికి? ఆలోచించుకో, మీ నాన్న పెన్షన్ కూడా కేవలం నీ కారణంగానే ఆగిపోతుంది. ఎలాగో నువ్వు సంపాదించి ఇంట్లో ఇవ్వడం లేదు, సంపాదించేది నాన్న. ఇప్పుడు తన సంపాదన కూడా ఆగిపోతుంది. ఆలోచించుకో. నీ నిర్ణయం గురించి నేను ఎదురు చూస్తూ ఉంటాను. నాతో రండి. నువ్వు కాదు. మీరు ఇంట్లో పెద్దవాళ్ళు, పైగా తెలివైన వాళ్ళు కూడా. మీ గారాల భీమ్కు నచ్చజెప్పండి. వెళ్ళండి. రామ్జీ అయితే జైలుకి వెళ్ళిపోయాడు. ఇక మనం వెళ్ళి మన పనులు చేసుకుందాం. ఆనంద్, నువ్వేం బాధపడకు. రామ్జీకి ఏం కాదు, తను త్వరలోనే విడుదలవుతాడు. రా, వచ్చి చాయ్ తాగు. భీమ్, మేము చెప్పినా చెప్పకున్నా నీకు బహుశా పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ ఒక్కసారి మాత్రం ఆలోచించు. ఒకవేళ మీ నాన్న పెన్షన్ ఆగిపోయిందంటే అప్పుడు ఈ ఇల్లు ఎలా గడుస్తుంది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మేమందరం చచ్చిపోతాం. మా అందరి జీవితాల కంటే నీకు నీ చదివే ముఖ్యమైపోయిందా ఏంటి? ఏదేవైనా సరే ఆయనకు మీరేమీ రాసివ్వకండి. భీమ్, రమా చెప్పింది నిజమే. నువ్వు అలాంటి పనులేం చేయడానికి వీల్లేదు. అవును భీమ్, మనం కలిసి ఏదో కొత్త మార్గం వెతుక్కోవచ్చు. ఏంటి? మీరేం కొత్త మార్గాన్ని వెతుక్కుంటారు? ఈ రోజు వరకు మీరు ఏ మార్గాన్ని వెతకలేదు. ఇప్పుడెక్కడి నుంచి వెతుకుతారు? వదిలేయండి. మీరు నోరు మూసుకోండి, అదే మీకు చాలా మంచిది. ఎందుకంటే మీ చేతిలో ఏం లేదు. మామయ్య పెన్షన్ ఆపడం కానీ ఇప్పించడం కానీ. ఇంకా నిర్ణయం ఏం రాలేదు. అయినా మేము మా న్యాయవాదిని వెతుక్కుంటాం. మరి ఫీజు? నువ్వు నీ నగలన్నింటినీ పుస్తకాల కోసం అమ్మేశావు కదా, దాని సంగతి ఏం చేస్తావు? నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను తల్లి. నీ ఒక్క నిర్ణయం వల్ల ఈ ఇల్లు నిలబడగలదు, అలాగే నాశనం కూడా కాగలదు. జీజాబాయ్, ఇలా చేతులు జోడించే నాటకాలు ఆడద్దు. పిన్ని, ఇది నాటకం కాదు.
మీకు అర్థమైనా సరే కాకపోయినా సరే వాస్తవం ఏంటంటే మీ మందుల నుంచి మనం 2 పూటల తిండి తినేదాకా అన్ని పెన్షన్ వల్లనే అవుతున్నాయి. మేము మరో ఉపాయం వెతుక్కుంటాం అక్క. అన్నట్టు మనం మన సంగతి చూసుకుందాం. ఇల్లు పంపకాలు జరిగాయి కదా, మరి పక్కింటి వాళ్ళని ఎందుకు సహాయం కోరుతున్నారు? అయినా ఒకవేళ నాన్న లేకుంటే, అలాగే ఆయన పెన్షన్ రాకుంటే మన ఇల్లు గడవదా ఏంటి? అలాగే ఎవరు నన్ను చనిపోయినా వాళ్ళ ఇల్లు గడుస్తుంది.